సార్ మీకు ఫోన్ సార్. హలో బాబీ నేనురా. సారీరా, వచ్చేవాళ్ళు ఎవరో దొరకలేదు, దొరికిన వాళ్ళు ఎవరో రావడం లేదు. ఒరేయ్, ఎవరో ఒకళ్ళు వచ్చి తీరాలి. వాళ్ళు ఎవరు అన్నది నాకు అనవసరం. జస్ట్ 1 hour, 1 గంట. వాళ్ళు ఎంత డబ్బు అడిగినా సరే, ఐ జస్ట్ డోంట్ కేర్. నాకు కావాల్సిందల్లా నాన్నమ్మ. నాన్నమ్మ, నాకు నాన్న అమ్మ అన్నీరా. నన్ను ఎంతో ముద్దు చేసి పెంచింది. నేను ఏం కోరితే అది ఇచ్చింది. తను ఎప్పుడు నన్ను ఏమీ అడగలేదురా. ఇప్పుడు తన చివరి క్షణాన్ని ఒక కోరింది. అది చాలా చిన్న కోరికరా. అది కూడా తీర్చకపోతే నేను ఎందుకురా? ఊరుకోరా, ఊరుకో. నేనున్నాను కదా, ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరు నేను తీసుకొస్తానుగా. బీ బ్రేవ్. అలాగే, థ్యాంక్ యూ డాక్టర్. సార్, ఎవరు అమ్మాయి వచ్చింది? ప్రసాద్ గారు పంపారట. ప్రసాద్ పంపించాడా? త్వరగా రమ్మని చెప్పు, క్విక్. నాన్నమ్మా, అమ్మాయి వచ్చేసింది. నాన్నమ్మా, అమ్మాయి వచ్చింది. మా అమ్మగారు. నీ పేరు? సరోజిని. ఒరే, నువ్వు ఏం చేయమంటావురా? ఎవరిని అడిగినా సారీ సారీ అన్నారు. అందుకే నేనే శారీ కట్టుకుని వచ్చాను. చాలా సారీరా, నా గురించి చాలా శ్రమ పడ్డావు. దాందే ఉందిలేరా. ఏది ఏమైతేనే మనం అనుకున్నది చేసాం. నాకంతే చాలు. వస్తానే. ఒరే, ఒక్క అరగంట. ఎటు పోయి ఎటు వస్తుందో. అవునవును, ఎటు పోయి ఎటు వస్తుందో. సార్ 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 ఎలా ఉంది సార్ బ్లడ్ ప్రెషరు? ఆవిడ ప్రెషర్ కంటే నీ ప్రెషర్ ఎక్కువైందయ్యా. అమ్మగారు పిలుస్తున్నారండి. మిమ్మల్ని కాదండి, ఆవిడ్ని. ఏమిటి? ఈ మందు మీరే ఇవ్వాలట. నేనిస్తే వేసుకోవటం లేదు. మా అమ్మగారు, మందు. వెళ్ళిపోకు, ఇక్కడే కూర్చో. నువ్వా? ఏంట్రా? నీకు గుడ్ న్యూస్. నాన్నమ్మ కండిషన్ బాగుంది. డాక్టర్ గారు ఇప్పుడే టెస్ట్ చేసి వెళ్ళారు. బ్రీతింగ్ ఇస్ నార్మల్, ఆక్సిజన్ కూడా తీశారు. వెరీ గుడ్. అయితే నేను వెంటనే బయలుదేరా. నిన్నే కలవనిస్తోంది. ఇప్పుడు అర్జెంట్ గా తీసుకురామంది. ఇప్పుడా? ఒక నిమిషం. అమ్మో, త్వరగా. సార్ 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 మేడం, మీరు కాబోయే ఏమిటి? అయిపోయాను. మేడం, ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు? మీరేవి అనుకోనంటే మీరేవి అనుకోకుండా ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నాను. పదరా, పదండి. పదరా. సరోజిని. ఏమిటి మామగారు? కూర్చో. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదు మామగారు, ఇక్కడే ఉన్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంతో ప్రశాంతంగా ఉంది. నువ్వు రావడం నా అదృష్టం. ఇక నుంచి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి.
ఎక్కడికి పోకూడదు. వాడెక్కడ పోతాడు, ఇక్కడే ఉంటాడు. ఉంటుంది. ఉంటుంది. ఓ మిరాక్యులస్. కండిషన్ చాలా బాగుంది. బీపీ పల్స్ అంతా నార్మల్గా ఉంది. షుగర్ కూడా కంట్రోల్ అయింది. వెరీ సర్ప్రైజింగ్, వెరీ సర్ప్రైజింగ్. ఐ థింక్ దీనికి అంతకీ కారణం ఈ అమ్మాయి. బట్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోసారి ఆవిడకి షాక్ వస్తే ఇంతకంటే సీరియస్ అవుతుంది. అప్పుడు ఎవరు ఏం చేయలేం. జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. చూడమ్మా, నిన్నే ఆవిడ్ని నువ్వు కొంతకాలం పాటు జాగ్రత్తగా చూస్తూనే ఉండాలి. ఏమైంది? ఏమైందేంట్రా? మీ ముసలావిడ కనపడిన ఆడదానికల్లా నన్ను పరిచయం చేసేస్తుందిరా. నా చుట్టూ ఆడవాళ్ళు. స్విమ్మింగ్ పూల్లో మేము 50 మంది ఆడవాళ్ళం. మా చుట్టూ 40 మంది కుర్రాళ్ళురా. అమ్మో, ఈ వేషంలో ఉక్కిపోతూ చిక్కిపోతూ నేను మాత్రం ఇక్కడ ఉండలేనురా నాయనా. నేను పోతాను. ప్రసాద్, ఎక్కడికి వెళ్తున్నావు? కొంపకి. ఇంకెక్కడ కొంపరా? నువ్వు బాకీ ఉన్న అద్దె కట్టేసి సామాన్ అంతా గంపకెత్తి తీసుకొచ్చేసా. నీ రూమ్ ఖాళీ చేసేసా. హై హీల్ చెప్పుతో కొడతా. నువ్వెవడరా నా రూమ్ ఖాళీ చేయడానికి? నీ ఫ్రెండ్ ని హెల్ప్ చేద్దామని. నువ్వు ఫ్రెండు కాదురా, పుండువి, ఎనిమివి, విలన్వి. చిచ్చి, ఇదేమిటి హెల్ప్ చేస్తూ? వస్తున్నా. ఏమయ్యా, ప్రసాద్ అనే అబ్బాయి ఉండేది ఈ ఇంట్లోనేనా? ఉండేది పక్క పోర్షన్ లోనే, కానీ ఇప్పుడు లేడు. ఏ, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అన్నయ్య, ఆయన ఇల్లు ఖాళీ చేశారట. ఏమయ్యా, రైస్ తింటున్నావా, గ్రాస్ తింటున్నావా? వాడి ఇల్లు ఖాళీ చేస్తుంటే ఊరుకుంటావా? వాడు ఎవడనుకున్నావు? నా చెల్లెలు కాబోయే మొగుడు. నీ చెల్లెల మొగుడు పెళ్లి పెట్టడం నుంచి పారిపోతే నువ్వు ఊరుకుంటావా? ఏం చేస్తామండి, వాడి పాపం వాడిదేనని ఓ దండం పెట్టి ఊరుకుంటామండి. నేను మాత్రం అలా ఊరుకోను. ప్రాణాలతో గానీ ప్రాణం లేకుండా గానీ తెచ్చి నా చెల్లెలు కట్టబెడతాను. ఇంతకీ ఆయన కొత్త డ్రెస్ మీకు తెలుసా? తెలీదండి. ఏ డబ్బింగ్ థియేటర్ లోనైనా ఎంక్వైరీ చేయండి. శత్రు దేశాలు కూడా చాలా పట్టేసా నాకు. ప్రసాద్ గారు లెక్క పనమ్మా. చూడమ్మా, జీవితంలో ప్రతి వాళ్ళకి కొన్ని ఆశయాలు ఉండాలి. మరి నీ ఆశయాలేమిటి? ఆడదంటే కేవలం అప్పడాలు చేయడానికి, ఆవకాయ పెట్టడానికి కాదు అన్న అభిప్రాయం. ఒక తల్లిగా తన పిల్లల్ని తీర్చిదిద్దాలి, తన కుటుంబాన్ని చక్కదిద్దాలి, వీలైతే దేశాన్ని చక్కదిద్దాలి. ఓ వండర్ఫుల్. నా ఆశయం కూడా అదే. ఆ ఉద్దేశంతోనే ఆడపిల్లల కోసం శారదాదేవి విమెన్స్ కాలేజ్ అని ఓ కాలేజ్ కట్టించాను. ఐ సీ. దానికి నాన్నమ్మే ఫౌండరు, ప్రిన్సిపల్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్లే. వాచ్మెన్ కూడా వాచ్మెనే. సరోజిని, పేరుకు మాత్రం నేను ప్రిన్సిపల్ గా ఉన్నా నా ఆరోగ్యం అనుకూలించకపోవడం వల్ల అన్ని వాళ్లే చూసుకుంటున్నారు. నీ వంటి సమర్థురాలు ఆ కాలేజీకి ఎంతైనా అవసరం. అందుకే నిన్ను ప్రిన్సిపల్ గా అపాయింట్ చేస్తున్నాను. అదేమిటి మా అమ్మగారు సడన్ గా అంత పెద్ద షాక్ ఇచ్చారు? అసలే ఆడపిల్లల కాలేజీ, పైగా ప్రిన్సిపాల్. ఏమ్మాయే, ఇందులో అంత పెద్ద షాక్ ఏముంది? ఇంట్లో ఉంటూ హాయిగా కార్లో వెళ్ళి వస్తుండొచ్చు కదా. నాదొక ఐడియా అండి. నేను ఇక్కడ కాకుండా హాస్టల్లో ఉంటూ ఒక లెక్చరర్ గా పని ప్రారంభిస్తాను. అలీ బీసెంట్, మదర్ థెరీసా ఒక్కొక్క మెట్టు ఎక్కి గొప్పవాళ్ళయ్యారు. ఏమంటారు మామగారు? కరెక్ట్ కరెక్ట్. నేను ఇప్పుడే వైస్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి నీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. మా అమ్మగారు, నేను మీ మనవరాలన్న సంగతి అక్కడ ఎవరితోనూ చెప్పకండి. నేను ఒక సామాన్యురాలిగా జీవితం ప్రారంభిస్తాను. గుడ్ గుడ్. అలాగేనమ్మా, అలాగే. ఆల్ ద బెస్ట్. అంతే బోర్ల బొట్లో పడినట్టు తన్నకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు. పైగా లేడీస్ హాస్టల్లో మకాం పెట్టబోతున్నావు. ఏడిసేవులే. నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి. ఇక్కడి నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నాయనమ్మకి తెలియకుండా రోజు 5 గంటలకి కారు తీసుకొచ్చాయి. ఓకే, వస్తావుగా? గుడ్ లక్. ఎక్స్క్యూజ్ మీ, వైస్ ప్రిన్సిపాల్ గారి రూమ్ ఎక్కడ? పీపీ గారి రూమా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్.
నమస్కారం అండి. ఎస్ ప్లీజ్. నా పేరు సరోజిని. శారదాదేవి గారు పంపించారు. ఓ ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. నా పేరు కనక మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ని. మీ సర్టిఫికేట్స్. శారదాదేవి గారు మీకు ఫోన్ చేశారు కదా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు హాస్టల్లోనే ఉంటారని కూడా వారు చెప్పారు. అవునండి, నాకు సెపరేట్ రూమ్ ఇస్తే. సపరేట్ రూమా? అసలే మన హాస్టల్లో స్టాఫ్ కోసం అలాట్ చేసింది 6 డజన్ రూములు. అందులో 2 రూముల్లో వాటర్ ప్రాబ్లం. అవి రిపేర్ పూర్తయ్యేదాకా మీరు స్టూడెంట్ రూమ్ లో అడ్జస్ట్ అవ్వాలి. స్టూడెంట్ రూమా? ఆ పిల్ల కాలేజీలో కొత్తగా జాయిన్ అయి ఊరెళ్ళింది. ఇవాళ రేపు వస్తుంది. అందాక సర్దుకోవాలి. సుమతి, ఈవిడ మన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. హలో, ప్రస్తుతం 105 రూమ్ లో ఉంటారు. తీసుకెళ్లి చూపించు. ఇక్కడ వీపీ కెమిస్ట్రిక్ బాగా రఫ్ కూడాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడది కాదు, ఆడవేషంలో ఉన్న మగవాడు. ఓహో, ఆవిడ కూడానా? అదే ఏం లేదు పదమ్మా, ఇదే రూము, రండి. రూమ్ ఎలా ఉంది? ఈ రూమ్ లో ఉండే అమ్మాయి ఎవరో కానీ మంచి టేస్ట్. జాకీ చాను, మైకేల్ జాక్సన్. నాది కూడా మంచి టేస్టే. ఈ జాకెట్ మీకు ఎవరు కుట్టారు? ఫిట్టింగ్ బాగుందా? చాలా బాగుందండి. మీరు బయటకు వెళ్తే డ్రెస్ మార్చుకుంటారు. పర్వాలేదు, మార్చుకోండి. నేనేగా. ఎవరైనా ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకోవటం నాకు అలవాటు లేదు. సరే, వస్తాను.